ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఏంటి మీ ఫ్యామిలీ ఏం చేస్తారు కృష్ణ గారు? నేను మా అబ్బాయి మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఏదండి నాకా నాది ఒక మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది, ఇంకో మ్యారేజ్ కూడా చేసుకున్నాం. ఓ డైవర్స్ ఇండస్ట్రీని అమ్మాయి అని కాదండి, బయట ఊరు అమ్మాయినే. ఇంకా కొన్ని అంటే ఏమైందంటే బహుశా బోరు కొట్టేసింది అనుకోవచ్చు. 30 సంవత్సరాలు ఇప్పుడు కాపురం బోరు కొట్టిందా. 30 సంవత్సరాల తర్వాత డైవర్స్ తీసుకున్నా. అవునండి. అవునా? అవును. పిల్లలు? మా అబ్బాయి శివ ఆర్టిస్ట్ కదా, మీకు తెలిసే ఉంటుంది. శివ మన వకీల్ షాప్లో ఫస్ట్ విలన్ ఆపుతాడు చూడండి. ఓకే. శివ రామచంద్రరావు మీకు తెలిసే ఉంటుంది, చాలా సినిమాలు ఉన్నాడు. వకీల్ షాప్లో మెయిన్ వేషం. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ గారి సినిమాలో కూడా మంచి వేషం చేస్తున్నాడు. ఫేమస్ బాగానే. ఓకే. శివ రామచంద్రరావు. ఓకే. శివ ఒక అబ్బాయి ఆర్టిస్ట్ అయ్యాడు. ఇంకో సెకండ్ ఫ్యామిలీ అయిపోయింది. ఫస్ట్ ఫ్యామిలీ అది? ఫస్ట్ ఫ్యామిలీ అండి. ఓకే. ఓకే. డైవర్స్ ఇచ్చేసాం. అంటే ఎప్పుడు విడాకులు తీసుకున్నారు? నేను అయిపోయిందండి, ఒక 10 years అయిపోయింది దగ్గర. 10 years అయింది. 10 years అయింది. పిల్లలు పుట్టిన తర్వాతే? మా ఆవిడ ఆర్టిస్ట్ హీరోని చేసే నేను బయటకు వచ్చా. అదేలే, పిల్లలు పుట్టిన తర్వాతే. రైల్వే స్టేషన్ సినిమాలో ఆయన హీరోగా పెట్టి సినిమా చేసి ఒక ట్రాక్ చూపించి నేను బయటకు వచ్చా. సో మళ్ళీ విడాకులు తీసుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నేను అంటే దాని ముందు నుంచి ఒక ట్రాక్ నడుస్తుంది, సినిమా వాళ్ళం కదా, తప్పలేదు. ఆ ట్రాక్ వల్ల ఈ ట్రాక్ కట్ అయింది. ఆ ట్రాక్ వల్ల విడాకులు ట్రాక్ కట్ అయ్యొచ్చు. అన్ని కొంచెం కొంచెం లాగుతున్నారండి. ఇప్పుడు మీరు చేసిన పని కూడా తప్పేనండి, తప్పే. కానీ అంటే ఏమైందంటే అండి, ఒక మనిషికి ఒక ఫ్రీడమ్ అనేది ఒక మైండ్కి ఉంటుంది. అంటే నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే, సెట్ వర్క్ అంటే ఎంత హార్డ్గా ఉంటుంది. డే నైట్ పని చేసి బయటకి ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళొచ్చారు అంటే ఒక విచిత్రం టార్చర్ ఉంటుంది ఆడవాళ్ళ దగ్గర. ఓకే. అంటే తెల్లవాళ్ళు ఎక్కడ ఆడుకుని వచ్చారా అంటే ఏది లేనప్పుడు. 30 సంవత్సరాల తర్వాత అంటే కష్టం కదా. 3 సంవత్సరాలకి 3 నెలలకు అడిగారంటే అది ఓకే. అది చాలా విచిత్రం మా లైఫ్ లో. 30 సంవత్సరాల తర్వాత కూడా మీరే అడ్జస్ట్ అవ్వచ్చు కదా. అడ్జస్ట్ అవ్వచ్చు కానీ విడాకులు తీసుకోండి ఆవిడ ఇచ్చినప్పుడు నేను కాదనలేం కదండి. అంటే ఇది తీసుకోండి నాకు వద్దన్నప్పుడు ఏం చేయగలం? లే ఉంటాను అనలేం కదా. ఓకే. నేను ఇవ్వలా, వాళ్ళు ఇచ్చేసి తీసేసుకున్నాను. సో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు మీరు? ఇంకా మరి లైఫ్ వెళ్తా ఉంటుంది కదండి, కావాలిగా, సాయం కావాలిగా మనిషి. ఏజ్ లో అయింది రెండో పెళ్లి మీకు? అంటే ఒక అది కూడా అయిపోయింది, ఒక 10 years. ఇప్పుడు మీకు ఒక 50 చిల్లర ఉంటాయి కదా. ఎప్పుడు 10 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం 30 ఉండేదండి. 60 ఇప్పుడు మీకు? ఇప్పుడు 60లో సెకండ్ పెళ్లి చేసుకున్నారా? 60 కాదు, ముందు ఇప్పటి నుంచి ఆల్రెడీ 50లో ఇంకా ముందు కొంచెం. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది? అమ్మాయి అబ్బాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బాయి ఇప్పుడు మా సావిత్రిముఖి డిఓపి కెమెరామెన్ చేశానండి. ఓకే. నెంబర్ 1 19 ఏళ్ళు కుర్రోడు. ఈ సినిమా మీరు సావిత్రి చూసి చూద్దాం, కెమెరామెన్లు ఇలా కూడా ఉంటారు, ఎంత బాగా చేయగలరా అనుకుంటారు, అంత దమ్ముగా చేశాడు. ఇప్పుడు యాక్ట్రెస్ చేసుకున్నారండి? లేదండి, బయట సంబంధం. ఇప్పుడు మరి ఫస్ట్ వైఫ్ ఊరు అమలాపురం. బాబు బాగానే ఉంటాడు, శివ ఉంటాడు. వాళ్ళతో కలిసి డీల్ చేసుకుని నాకు ఇచ్చేసారు. చుబ్లాక్ లాగా ఏదో మామిడాకులు ఇచ్చినట్టు విడాకులు ఇచ్చేసారు నాకు. సరే తీసేసుకున్నాం. శివ మమ్మీతో అంటే ఇద్దరు ఉంటాడు, అదేం లేదు. మ్యారేజ్ చేశారు అతనికి కూడా? చేసుకోదండి, వాడు ఇంకా వెయిటింగ్. అంటే వాడు ఇంకేదో సాధించాలంటున్నాడు, సాధించడం. అంటే ఇప్పుడు ఈ చిన్న ఎన్టీఆర్ సినిమాలో పడింది, మంచి వేషం పడింది. అంటే ఆల్రెడీ సైమా అవార్డు వచ్చింది బెస్ట్ హీరోగా, ఆర్టిస్ట్గా. ఓకే. రన్నింగ్ మంచి, ప్రతి సినిమాలో కనపడతారు, మీకు ఏ సినిమాలో ఆడు ఉంటుంది క్యారెక్టర్. ఓకే. ఓకే. ఆర్టిస్ట్గా సూపర్. ఇప్పుడు ఫ్యామిలీ అంతా హ్యాపీ, పర్సనల్ లైఫ్ అంతా ఫైనాన్షియల్ గా కూడా నో ప్రాబ్లం, వెల్ సెటిల్డ్, ఏం ప్రాబ్లం. ఏం రోజుకి 35,000 తీసుకుంటున్నాడండి అబ్బాయి మావాడు. డైలీ 35,000 అడిగి రెమ్యునేషన్, ఎక్కడ ఏ వేషానికి వెళ్ళినా. నాది ఆర్ట్ డేట్గా నేను మాక్సిమం 20 lakhs దాకా తీసుకుంటా. ఇప్పుడు ఆర్ట్ డేట్ మానేసాం. ఈ సినిమాలో మొత్తం పెట్టుబడి పెట్టుకుని ఈ సావిత్రి తోటి మనం ఏంటి అనేది ఇండస్ట్రీకి నిరూపించాలని దిగాం. మంచి కథ ఎంచుకున్నాం. ఆర్టిస్టులు అంటే ఇంక విచిత్రం ఏంటంటే, రాను ముంబైకి రాను సాంగ్ చేసిన అమ్మాయి హీరోయిన్ అని వచ్చింది మనకి. చూసాం, అమ్మాయి యాక్ట్ చేద్దాం నాకు తెలియదు. నువ్వు డ్యాన్సర్ అవి, నా కథలో యాక్టింగ్, ఏడుపు, సంతోషం, బాధ అన్నీ ఉన్నాయి, మరి ఎలా యాక్ట్ చేస్తావు ఏంటంటే, నాకు యాక్టింగ్ రాదు, మీరు చెప్పండి చేస్తానంటారు. యాక్టింగ్ రాదు, నేను చెప్తే చేస్తావా? సన్నగా ఉంది అమ్మ, కొంచెం లావు అవ్వాలి, నువ్వు మరీ ఇలా ఉన్నావు, ఒక వైఫ్ క్యారెక్టర్ ఇది, మేకలు కాసుకున్న అమ్మాయి నుంచి వైఫ్ క్యారెక్టర్లా ఉంది, మరి ఎలాగా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి, మనుషులకు ఉన్న ఇంట్రెస్ట్ సన్నగా చిన్న పిల్లలాగా వచ్చింది. అది మీ అబ్బాయిని పెట్టి తీసుకోవచ్చు కదా, యాక్టర్ కదా. ఆయన యాక్చువల్లీ ఒక 1 year ఏదో సినిమా లాక్ అయ్యాడు. డ్రాగన్ సినిమాలో లాక్ చేశారు వాళ్ళు, అంటే బయట చేయకూడదు ఇంకేదో. దాంతో నాకైనా ఏజ్ బార్ పెళ్లి కొడుకు కావాలి. ఏజ్ బార్ ఇప్పుడు సామ్రాట్ని చూశారు కదా, 10 ఏళ్ల క్రితం యాక్ట్ చేశాడు ఆయన. ఓకే. నాకు అలాంటి క్యారెక్టర్ కావాలి. ఆయనకి ఫోన్ చేస్తే మామూలుగా ఏదో నెంబర్ పట్టుకుంటాం కదా, పట్టుకుని ఫోన్ చేసి ఇలాగ నేను ఒక సినిమా అనుకుంటున్నానండి సావిత్రి అని, మీరు లాస్ట్ చేంజ్ అవుతుంది. నేను అడిగితే ఆయన అంటాడు, నేను చేయట్లేదండి.
చేయట్లేదా? కాదండి కథ బాగుంటుంది, నేను చేయట్లేదు సార్, నాకు ఫోన్ మళ్ళీ చేయకండి అన్నాడు. మళ్ళీ 4 రోజులాగా మళ్ళీ చేశాను. ఎవరు? నేను సార్ కృష్ణమాయన్ అంటే ఇలాగా నేను చేయట్లేదని చెప్పాను కదా సార్, మిమ్మల్ని హీరోగా చేయమని ఎవడు అడిగాడు? కథనండి ఫస్ట్ అన్న, ఇలాగన్న టక్కన. సరే అయితే రండి నన్ను స్టార్ హోటల్కి పిలిచాడు. బాబు గోల్డ్ స్పూన్ కదా, స్టార్ హోటల్కి పిలిచాడు. మేము పొలవమని ఒక 10-12 మంది వెళ్ళిపోయాం. కాఫీ ఆర్డర్ చెప్పాం. 650 రూపాయలు కాఫీ అంటే అక్కడ. సరదా తీరిపోయింది. ఓకే బిల్ ఇచ్చాం. కూర్చున్న ఫస్ట్ స్టైల్ ఎలా ఉందంటే, చెప్పండి కదా, ఇష్టం లేదు అంటే ఆయనకి ఏం ప్రాబ్లం అంటే నాకు తెలీదు. సరే కథ మొదలెట్టా. కొంచెం కథ శకం వెళ్ళేసరికి క్యారెక్టర్ ఏంటన్నాడు, ఇది క్యారెక్టర్ మెకానిక్. ఓకే కథ విన్నాడు. గురూజీ ఎప్పుడు స్టార్ట్ చేద్దామండి అన్నాడు. సినిమా కథ అంతా చెప్పాక, స్టార్ట్ చేయాలంటే మీరు యాక్ట్ చేయాలి కదా, మీరు ఎలా యాక్ట్ చేస్తారో తెలియదు, మీ సినిమా చూశాను నేను ఇంతకుముందు, పంచాక్షరి చూశాను, ఏదో బావ అనే సినిమా చూశాను, స్టిఫ్గా అందంగా ఎర్రగా ఉన్నారు మీరు, ఆ క్యారెక్టర్ నాకు వద్దు, ఇందులో ఏడవాలి, నవ్వాలి, ఒక చిత్ర విచిత్రమైన మిమిక్రీ ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్. ఎన్టీ రామారావుని చేయాలి, కమలాసని చేయాలి, పిచ్చోడిని చేయాలి, హీరోని చేయాలి, ఇన్ని ఉన్నాయి దీంట్లో. మరి మెకానిక్ అలవాట్లు అలా ఉన్నాయి, మరి చేయగలరా అన్న? చేస్తాను ఇక్కడ చేసి చూపించాను అన్న, అందరూ చూస్తున్నారు. నా టెస్ట్ నేను చేసుకోవాలి కదా, పెట్టుబడి 3 కోట్లు పెడతాను, మరి నా బతికేంటి అవ్వాలి. సో సినిమాలో యాక్ట్ చేశారు, అయిపోయింది, ఎరగదీశాడండి యాక్టింగ్. అసలు అంత యాక్టింగ్ వచ్చు సామ్రాట్కి అని నాకు అంటే ఇంకా నేను చెప్పకూడదు, కానీ ఆ సినిమా చూస్తే అతను వేరు. ఓకే, ఇప్పుడు రిలీజ్ అయింది, అది అవబోతుందండి. ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్ కానీ ఆగస్ట్ కానీ వెళ్తా. సో ఇప్పుడు ఈశ్వర్ ప్రమోషన్కి వచ్చి మన సినిమా ప్రమోషన్ దాన్ని అయిపోయింది. అందుకే వెళ్ళామండి. సావిత్రి టీం మొత్తం తీసుకెళ్ళి థియేటర్కి వెళ్ళా. ఓకే, థియేటర్కి వెళ్ళి 4 టికెట్లు బుక్ చేసి అందరం కూర్చొని పేపర్లు చింపి అలర చేసి అడావిడి చేసి, మన ఇలా యూట్యూబ్ మనం ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ సావిత్రి ఈశ్వర్ మొత్తం పబ్లిసిటీ కొట్టి పడుతుంది అన్నట్టు. మంచి ఒక ఊపు వచ్చింది సినిమాకి. ఓకే, తీసుకొచ్చి అంటే ఆర్టిస్టులు అంటే ఎందుకు చెప్తుందంటే, అమ్మాయి కానీ 10 రోజులు ఎలా వచ్చిందో, వచ్చి కొంచెం చీర కట్టుని వస్తే కొంచెం చిన్న సైజు ఒక ఆంటీలాగా అనిపించింది అంటే, రాను బొంబాయికి రాను అమ్మాయి అంటే కసి అనమాట, నేను సాధించాలి, నేను ఆర్టిస్ట్ అవ్వలేదు, డాన్సర్ సరిపెట్టి అమ్మాయి వచ్చింది. సామ్రాట్ గారికి 2 hours మేకప్ వేయాలండి, ఆయన కూడా గులాబీ రంగులో ఉన్నాడు మనిషి, ఆయన మెకానిక్ చేయాలంటే ఏం చేయాలి, మొత్తం మేకప్ వేసి డల్ చేసి గెటప్ వేసి రఫ్ షర్ట్లు అన్నీ వేసి తీసుకొస్తే, అంటే రోజు 2 hours ఎంత దూరం మేము టెక్కలు వెళ్ళిపోయాం, బీచ్ అన్ని కాలేజీ అన్నీ చేసుకొచ్చి అంటే అద్భుతంగా యాక్ట్ చేశారండి. అంటే వాళ్ళు నాకు మీరు అంటారు డెఫినెట్గా మళ్ళీ మీరు మనం అనుకుంటాం, ఏమో ఈ సామ్రాట్కి ఇంత యాక్ట్ చేస్తాడా అమ్మని, ఇన్ని సినిమాలు ఎందుకు చేయలేదు. నేను అడిగా, సరే ఇంత యాక్టింగ్ ఉంది కదా మీకు, ఇంతకుముందు ఎందుకు చేయలేదు? నాకు అవకాశం రాలేదండి అంటే, మరి అందులో నుంచున్నాను డైలాగ్ చెప్పారు, చెప్పా లవర్ బాయ్. ఓహో అదే ప్రాబ్లం. అవును పాపం, ఆయన మంచి యాక్టర్ బాగా సార్, మంచి ఆర్టిస్ట్ కదండి. నేను ఇప్పుడు ప్రభాస్కి చెప్పినట్టుగా నేను ఈ సినిమాలో ఇంకో సినిమా అగ్రిమెంట్ వేయించుకుంటున్నాను. నేను సావిత్రి తర్వాత నాకే చేయాలి, బయటికి వెళ్ళకూడదు వేయించుకున్నాను నేను. సూపర్. అంటే ఎప్పుడు వేయించుకున్నాను అంటే మొన్నే ఈ రషెస్ చూసి డబ్బింగ్ చెప్తా ఉంటే వేయించుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.